నా ద్వారా దేవుడు వారిని ప్రేరేపించాడు, వారితో మాట్లాడాడు దేవుడు. అది కేవలం నా అంతటి నేను ఇచ్చిన సలహాన్ని అనుకోవట్లా. దేవుడు నన్ను తొందర పెట్టాడు, బలవంత పెట్టాడు. కానీ మరొక వ్యక్తి దేవుని సేవకుడి ముసుగులో వారిని రాంగ్ రూట్ లో నడిపించాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, పరలోక జ్ఞానం కలిగిన వ్యక్తులు ఎవరో మనం గుర్తించాలి. సలహాలు అందరూ ఇస్తారు, కానీ అందరినీ మాట్లాడనివ్వకూడదు, అందరి సలహాలు తీసుకోకూడదు, అందరి సలహాలు జరిగించకూడదు మనం. ఎందుకంటే ఒక వ్యక్తి సలహా తీసుకుంటే బాగుపడినా నష్టపోయినా మనమే కదా. తొందరపడి ఎవరిని పడితే వారిని సలహాలు అడిగి ఎవరు పడితే వారు చెప్పినట్టు అలా చేస్తూ పోతే నష్టపోయేది మనమే. ఇతడు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి అని గుర్తించి యోసేపు ఎలా చెబితే అలాగే రాజు చేశాడు, మేధావులందరూ చేశారు, ఐగుప్తు బాగుపడింది కదా. కాబట్టి పరలోక జ్ఞానం కలిగిన వ్యక్తుల సలహాలు, సూచనలు, నడిపింపు మనం గౌరవించాలి. తప్పకుండా అప్పుడు బాగుపడి తీరుతాం. కాబట్టి ఎవరిని పడితే వారిని మాట్లాడనివ్వకూడదు, ఎవరితో పడితే వారితో మన విషయాలు చర్చించి నిర్ణయాలు తీసుకోకూడదు.